ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సౌత్ జోన్ అధ్యక్షుడు సుబ్బారావు కోరారు. శనివారం విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో 17వ ఇన్సూరెన్స్ రంగం జనరల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న 4 విభాగాలను విలీనం చేస్తామని కేంద్ర మంత్రులు పదే చెబుతున్నప్పటికీ నేటికి ఆయా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తక్షణమే ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లపై కేంద్ర ప్రతినిధుల సమక్షంలో చర్చించామన్నారు. And there is a attack on there is a beautiful lines in his Twitter. He said we live in a very is filled with mythologists. They write their own right history. Actors endorse devotion. Actors endorse us how to love our country. Criminals teach us values. That is dividing the people on caste and religious basis. See, when we say workers of the world unite, నా పేరు వై సుబ్బారావు. నేను జిఏఏ సౌత్ జోన్ అధ్యక్షుడిని, అంటే 6 రాష్ట్రాలకు సంబంధించిన జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అధ్యక్షుడిని. ఈరోజు మా వైజాగ్ రీజియన్ అంటే పాత 9 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఆ 9 జిల్లాల్లోని 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అయిన నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఈ 4 కంపెనీల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు ఉద్యోగులకి సంబంధించిన విషయాల మీద ఈరోజు ఈ మహాసభల్లో చర్చిస్తున్నాం. ఈ మహాసభల్ని సిహెచ్ నరసింహరావు గారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రారంభించారు. ఇప్పుడు ఏఈఏ ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఆనంద్ గారు ప్రసంగిస్తున్నారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో ఈ 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ళ మీద చర్చిస్తున్నాం. ముఖ్యంగా 2018లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఈ 4 కంపెనీలు విలీనం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రసంగించారు. కానీ దాని తర్వాత 2021 వచ్చేసరికి ఈ 4 కంపెనీలు విలీనం చేసే బదులు 4 కంపెనీలు విడివిడిగా అమ్మేస్తామని జిబ్నా బిల్లు అనైతికంగా చర్చ లేకుండా బిల్లు పాస్ చేసుకున్నారు. మేము అన్ని పార్లమెంట్ సభ్యులందరినీ కలిసాం, వాళ్ళందరూ మాకు మద్దతు ప్రకటించారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు 1971లో స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7,000కి పైగా ఆఫీసులు దేశం మొత్తం మీద నెలకొల్పి ప్రజలందరికీ ఉపయోగపడే సర్వీసెస్ అనేది అందిస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని మన ప్రధానమంత్రి ప్రారంభించారు. మీరు బ్యాంక్ అకౌంట్లో 12 రూపాయలు డిడక్ట్ చేస్తారు అకౌంట్ హోల్డర్ దగ్గర. దానికి మనం ఎవరైనా చనిపోతే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మెడిక్లెయిమ్ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, కొన్ని కోట్ల మందికి వెహికల్ ఇన్సూరెన్స్ కానీ చాలా చీప్ రేట్లో మేము ఈ 4 కంపెనీల ద్వారా దేశం మొత్తం మీద అందిస్తున్నాం మేము. కానీ ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు ఈ విధంగా సోషల్ వెల్ఫేర్ అనేది వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్కి సంబంధించినవన్నీ ప్రీమియం అన్నీ తీసుకుంటారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు. అందువల్ల ఈ 4 కంపెనీలు వీకెండ్ చేసే బదులు స్ట్రెంగ్తెన్ చేసి 4 కంపెనీలు బలోపేతం చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ 4 కంపెనీలకి సంబంధించిన ఉద్యోగుల డిమాండ్లైన వేతన సవరణ అందరితో పాటు బ్యాంకులతో ఎల్ఐసితో పాటు మాది కూడా అయ్యేది, కానీ ఈసారి ఇంకా అవ్వలేదు. అది ఏదైతే ఇమ్మీడియట్గా వేజ్ డివిజన్ సెటిల్ చేయాలని, రిక్రూట్మెంట్ మా కంపెనీలో ఒకప్పుడు 80,000 లక్ష మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు, ఈరోజు 40,000 కన్నా తగ్గిపోయారు. నిరుద్యోగం బయట విపరీతంగా ఉన్నది. మరి మా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడి రిక్రూట్మెంట్ బ్యాన్ పెట్టింది. రిక్రూట్మెంట్ ఇమ్మీడియట్గా కల్పిస్తే ఈ 4 కంపెనీలు బతుకుతాయి అనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ సదుపాయాలు పాత పెన్షన్ స్కీమ్ అందరికీ ఇచ్చి ఎన్పిఎస్ అనేది రద్దు చేయాలనేసి కూడా మేము ఈ మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.